ప్రయత్నం చేస్తాను. ఒకసారి బైబిల్ గ్రంథాలు తెరవండి. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 31, 32, 33 వచనాలు ఒకసారి చదువుకొని మనం 5వ అధ్యాయంలోకి వెళ్దాం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారు అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయు కలవారై ఉండేది. ఎవడును తనకు కలిగిన వాటిని ఏది తనది అనుకోలేదు. వారిని కలిగినంతయు వారి సమిష్టిగా ఉండెను. ఇదియో గాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికంగా ఉండెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరమ తండ్రి, నీ ఘనమైన నామముకు వందనాలు. ఈ సమయంలో అపోస్తుల కార్యాల గ్రంథంలోని కొన్ని సంగతులు మేము ధ్యానం చేస్తున్నాం. ప్రభువా, మనుషుడిని మరుగు చేసి జీవం కలిగిన నీ మాటల ద్వారా మాతో మీరు మాట్లాడమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెందాలని కోరుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదువుబడిన లేఖన భాగం మనం గత పాఠంలో ధ్యానం చేశాం. కానీ మరలా మీ దృష్టికి ఎందుకు ఈ సంగతి తీసుకురావాల్సి వస్తుందంటే, ఈ యొక్క 4వ అధ్యాయం 31, 32 వచనాల నుండి 5వ అధ్యాయం ముగింపు వచనం వరకు, 5వ అధ్యాయంలో మనకి చూసినట్లయితే 42 వచనాలు ఉన్నాయి. వీటన్నిటి సారాంశం మనం చూస్తే ప్రేమను కలిగి ఉండడమే మనకి కనిపిస్తూ ఉంటుంది. 1, వారు ప్రార్థన, 2, వారు ఐక్యత, 3, వారు ప్రేమ కలిగి ఉండడం మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క 31వ అధ్యాయంలో వచనంలో మనం చూసినప్పుడు వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు. కాబట్టి ఆదిమ సంఘం ఎలా ఉన్నది పరిస్థితులు అంటే, ఆదిమ సంఘం ఐక్యత కలిగి ఉన్నారు, ఆదిమ సంఘం ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఆదిమ సంఘం ప్రేమ కలిగి ఉన్నారు. ఈ 3 మనం గుర్తుపెట్టుకోవాలి. 1, ఆదిమ సంఘం ఏం కలిగి ఉన్నారు? ఐక్యత కలిగి ఉన్నారు. ఆదిమ సంఘం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆదిమ సంఘం ప్రేమ కలిగి ఉన్నారు. కనుకనే ఆరంభ ఆదిమ సంఘం అంత గొప్పగా ఘనంగా విస్తరించబడింది. గుర్తుపెట్టుకోవాలి. ఆదిమ సంఘం అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఈ భూమి మీద ఆయన ఉండి ఉన్నవారిని, తన శిష్యుల్ని, ప్రజలకు అనేక మందికి కనపడి రుజువులతో చూయించి ఆయన తిరిగి లేచాడనే సంగతి వారికి తెలియపరిచి, వెనక్కి వెళ్ళిన శిష్యుల్ని మరలా తీసుకొచ్చి వారిని మనుషులు పట్టే జాలర్లుగా సిద్ధపరిచి ఆయన 40వ దినాన ఆరోహణమై వెళ్ళాడు. వెళ్తూ ఆదరణకర్తను మీకు సహాయంగా పంపిస్తానన్నాడు. గుర్తుపెట్టుకోవాలా. ఎప్పుడైతే ఈ ఆదరణకర్త వచ్చాడో, పరిశుద్ధాత్మ దేవుడిని మనకు సహాయంగా ఇచ్చాడో యేసుక్రీస్తు ప్రభువారు, అప్పుడు ఏం ప్రారంభమైంది అనంటే ఆదిమ సంఘ చరిత్ర ప్రారంభమైంది. పెంతెకోస్తు దినాన వారు బలంగా ప్రార్థన చేసినప్పుడు వారి మీదకి ఏమొచ్చిందట? వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ నిండిన వారి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఆరంభ సంఘం ప్రార్థనతో ప్రారంభమైంది. ప్రార్థన ద్వారా వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఆ ప్రార్థన ద్వారా వారు పొందుకున్న పరిశుద్ధాత్మను వాక్యంతో వారు ఏం చేస్తూ ఉన్నారు? ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నారు. నా మాటలు మీకు అర్థమవుతాయి కదండి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే సంఘం దాని ద్వారా బహు గొప్పగా విస్తరించబడింది. ఆదిమ సంఘం అంటే ఈ ఆరంభ సంఘం నుండి 100 సంవత్సరాలు, మొదటి 100 సంవత్సరాల్లో సంఘం బహుబలంగా విస్తరించింది. కారణం ఏంటంటే, ఆదిమ సంఘంలో ఉన్న సంఘంలో ఎలా ఉందంటే, ఎవరైతే దేవుని వాక్యాన్ని లేకపోతే వక్రీకరిస్తారో, లేకపోతే దేవుని పనిని అశ్రద్ధగా ఉంటారో అలాంటి వారికి శిక్ష కలిగిన పరిస్థితి మనం చూస్తాం కదా. 4వ అధ్యాయంలో అననీయ సఫేరాల జీవితాన్ని మనం చూసాం కదా. వాళ్ళు 5వ అధ్యాయంలో అననీయ సఫేరాల జీవితం, 4వ అధ్యాయం 36, 37 వచనాల్లో బర్నబా యొక్క దాతృత్వాన్ని చూస్తాం. 5వ అధ్యాయంలో మనకి అననీయ సఫేరాలు
మనకి ప్రవేశిస్తారు వారి జీవితం. వారు సంఘములో ఉన్న ఆ యొక్క యథార్థతను వాళ్ళు లేకుండా వాళ్ళు ఏం చేశారంటే దాతృత్వ విషయంలో, వాళ్ళు అబద్ధాలనే విషయంలో, సంఘం క్రమంగా ఉన్న టైంలో సంఘం చెరిపేలాగా వారి జీవితాలు ఉండడం ద్వారా వారు ఏమైపోయారంటే అక్కడే పడి చనిపోయారు. శిక్ష కూడా బలంగా ఉంది, గుర్తుపెట్టుకోవాలా. ప్రార్థన బలంగా ఉంది, వాక్యం బలంగా ఉంది, ఐక్యత బలంగా ఉంది, ప్రేమ బలంగా ఉంది, శిక్ష కూడా బలంగా ఉంది. కాబట్టి ప్రజలు భయంతో వారు ఏం చేస్తూ ఉన్నారంటే వారు దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రేమ కలిగి ఉన్న పరిస్థితులు చూస్తాం. మాత్రమే కాదు, మనం చూసినట్లయితే ఈ ఆరంభ సంఘములో సంఘం ఎంతగా విస్తరించబడిందో ఇప్పుడు 2024 సంవత్సరాలు, అవునా కదా? క్రీస్తు శకం 2024 సంవత్సరంలో మనం ఉన్నాం. అయితే ఆ తర్వాత సంఘం ఎలా ఉంది అని అంటే, ఆరంభ సంఘం ఎలా విస్తరించబడిందో, ఎలా యథార్థంగా ఉందో, ఎలా ఐక్యత ఉందో, ఎలా ప్రేమ ఉందో, ఎలా ప్రార్థన ఉందో, అది నేటి సంఘాల్లో లేదు. కొరువైపోయిన దినాల్లో మనం ఉన్నాం, అవునా కాదంటారా? ఎక్కడ చూసినా ఇదే పరిస్థితులు కదా. విభిన్నమైన బోధలు కదా, వాక్యాన్ని చెరిపి కలిపి బోధిస్తున్న దినాలు, పిట్ట కథలు చెప్పుకొని పప్పం గడుకునే దినాలు, డబ్బు కోసం సేవకులను చెప్తున్న దినాలు కదా, ఒకరిని ఒకరు దూషించుకునే దినాలు, ప్రేమ లేని దినాలు, ప్రార్థన లేని దినాలు, వాక్య సత్యం లేని దినాల్లో మనం ఉన్నాం కాబట్టి కదండి. ఈరోజు మనందరికి కూడా సెల్ ఫోన్ చేతిలోకి వచ్చేసింది కదా. ఇంతకుముందు వాక్యం వినాలంటే ఎక్కడో దైవ సేవకులు వస్తే వాళ్ళ కోసం మనం ప్రయాణమయ్యి ఆయా ప్రాంతాల్లో సభలకు వెళ్ళి ప్రత్యక్షంగా వాక్యం వినేవాళ్ళం కదా. ఇప్పుడు ఇక్కడ కూర్చొని అమెరికాలో వాక్యం ప్రత్యక్ష ప్రసారం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బయట ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిస్థితులు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాయి, మనం వింటున్నాం, చూస్తున్నాం. అయితే ఈ మాధ్యమం రావడం ద్వారా, ఈ యొక్క ఆధునిక ఈ టెక్నాలజీ ద్వారా ప్రజలకు చేరువైంది, కానీ వాక్యం దానికంటే ప్రమాదకరమైంది, వాక్యం చెరిపివేయబడింది. ప్రజలు ఇప్పుడు గలిబిలిలో ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అసలు ఏది సత్యం? ఒకళ్ళేమో భాషలు ఉన్నాయంటారు, ఒకళ్ళేమో భాషలు లేవంటారు, ఒకళ్ళేమో స్వస్థతలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయంటారు, ఒకళ్ళేమో లేవంటారు, మరొకరేమో పేతురు నీడబడినట్టుగా నా నీడబడితే రోగాలు పోతాయి అంటారు, మరొకరు అది కాదంటారు, మరొకరేమో అట్టికాయలకు ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారంటారు, ఒకరేమో కాదంటారు. అసలు ఏది సత్యము అని ప్రజలు గలిబిలి పరిస్థితుల్లో ఉన్న దినాల్లో మనం ఉన్నాం, అవునంటారే కాదంటారా? ఏమ్మా, ఈ నిత్యం మనం చూస్తున్న పరిస్థితులే కదా. అయితే మానవు యొక్క బోధలు మనకు అవసరం లేదు, వాళ్ళ యొక్క డిబేట్లు మనకు అవసరం లేదు, వాళ్ళ యొక్క గొడవలు మనకు అవసరం లేదు. కానీ వాక్యం ఏం చెప్తా ఉంది, వాక్యంలో అలా ఉన్నదా లేదా అని నీవు పరీక్షించుకోవాలి. చెప్పేవారు అది వాక్యానుసారమైన మాటలా కాదా అని నువ్వు తెలుసుకోవాలంటే నీవు కావాల్సిన ప్రథమైన 2 ఉన్నాయి. ఒకటి, ప్రార్థన చేయాలి. నీకు తెలియపరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీకు చదువు ఉందా లేదా అనేది ముఖ్యం కాదు. నువ్వు ఎంత చదువుకున్నా చదువుకోకపోయినా చదువుతో దేవుని వాక్యానికి సంబంధం లేదు కదా. చదువు కొంతవరకే పాండిత్యం ఇవ్వగలదేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాలను తెరవడానికి చదువుతో నిమిత్తం లేదు కదండి. చూడండి, వారు ఇదే 4వ అధ్యాయం వచ్చిన 13 మనం చదివితే దీనికి రుజువు మనకు కనిపించింది. చూడండి, వారు పేతురు యోహానులు ధైర్యము వచ్చినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడింది. వాళ్ళు ఏమన్నారట? వారికి విద్య లేదు. ఎవరికి? పేతురుకి, యోహానుకి. పేతురు జీవితం మనం చూస్తే అపొస్తలుల కార్యాలు మొదటి 12 అధ్యాయాల్లో పేతురు బహుబలంగా పరిచర్య చేశాడు కదా. ఆ తర్వాత 13వ అధ్యాయం నుంచి పౌలు వస్తాడు. పేతురు సంఘానికి, యెరూషలేము ప్రజలకు కదా, ఇశ్రాయేలుకు బోధించిన పరిస్థితులు మనం చూస్తాం, పేతురు బోధలు. కానీ పేతురు గురించి ఇక్కడ ఏమంటుంది? విద్య లేని. మరి యోహాను జీవితం చూస్తే, యోహాను బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో యోహానుకి చాలా ప్రాముఖ్యత ఉంది. 5 పుస్తకాలు రాశాడండి. ఒకటి యోహాను సువార్త, 3 పత్రికలు, చివరి గ్రంథం అయిన ప్రకటన ప్రవచన గ్రంథాన్ని యోహాను రాశాడు. వీరికి ఏం లేదట, వీరికి చదువు లేదు, వీరు విద్య లేని పామర్లు. ఎలా వచ్చింది జ్ఞానం అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. వారి జ్ఞానంతో రాయబడింది కాదు బైబిల్ గ్రంథం, వారి జ్ఞానంతో రాయబడింది కాదు బైబిల్ గ్రంథం. మరి ఎలా రాయబడిందంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ చేత మాత్రమే రాయబడింది. ఈ మాటలో, ఈ బైబిల్ గ్రంథం ఉన్న ప్రతి మాట దేవుని యొక్క ఆలోచన ద్వారా కలిగింది తప్ప ఏ మనుషుని ఆలోచన బైబిల్ గ్రంథంలో లేనే లేదు. ఇది మాటలు గుర్తుపెట్టుకోవాలా.
కాబట్టి ఇప్పుడు చెప్తున్న బోధలు కూడా మనుషుల జ్ఞాన సంబంధమైన బోధలు మనకు అవసరం లేదు, వాళ్ళ డిగ్రీలు మనకు అవసరం లేదు కదా, వాళ్ళ పాండిత్యం మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే వాక్యంలో అలాగున్నదా లేదా. బెరయా సంఘస్థులు కూడా వారు పౌలంతుడి వ్యక్తి వచ్చి వారికి వాక్యాన్ని ప్రకటిస్తే వాళ్ళు ఏం చేశారో తెలుసా? పౌలు చెప్పిన బోధ వాక్యంలో అలాగున్నదా లేదా అని వాళ్ళు అనుదినం వాళ్ళు ఏం చేశారట, దాన్ని పరిశీలించి చూసి వాడు గ్రహించి తెలుసుకున్నారు తప్ప ఎలా పడితే అలా గుడ్డిగా వినకూడదు. గుడ్డిగా వాక్యాన్ని వింటే గుడ్డివాని వాక్యం ఏమైంది? గుడ్డివాడి కలిసి గుంటలో పడినట్టుగా ఈనాడు ఆధునిక ప్రపంచం, ఈ ఉర్రతలోకే ఈ యొక్క ఆధునిక ప్రపంచంలోని బోధలన్నీ కూడా ఆ గుడ్డిగా వెళ్తే మనందరం కూడా గుంటలో వేసే ప్రమాదం ఉంది, జాగ్రత్త. అందుకే మనకి బైబిల్ స్టడీ అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా అవసరమైంది. ఎందుకంటే ముందు నన్ను నేను రక్షించుకోవడానికి దేవుని వాక్యం వెలుగులో మనల్ని మనం తెలుసుకోవాలా, నింపబడాలా. వాక్యం చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా క్రైస్తవులు బైబిల్ తీసుకెళ్లే వాళ్ళు అంటే 100% ఉన్నారు. 99 మంది బైబిల్ గ్రంథం ఎప్పటికీ చదవని వాళ్ళు ఉన్నారు. మీరు అడగండి మీతో ఉన్న వాళ్ళని, అమ్మ బైబిల్ గ్రంథం మొత్తం ఎన్నిసార్లు చదివామంటే ఎప్పటికీ ఒక్కసారి కూడా చదవాలా. కానీ బైబిల్ ఎప్పుడు కూడా సంకలో ఉంటుంది, లేకపోతే ఆ యొక్క షోకేస్లో ఉంటుంది కదా. తద్వారా ఇలా ఉన్నాం కాబట్టి ఈ అబద్ధ బోధకులు మనల్ని ఏం చేస్తున్నారు? చాలా తేలిగ్గా మోసం చేస్తున్నారు. జాగ్రత్త సోదరుడా. ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క అపోస్తుల కార్యాల గ్రంథం 4-5 అధ్యాయాల ద్వారా ప్రభు మనకు చెప్తుంది ఏంటంటే, ఇదిగో వారు 31వ వచనంలో వారు బలంగా ప్రార్థన చేశారు. రెండోది 32వ అధ్యాయంలో వారు ఐక్యత కలిగి ఉన్నారు. మొత్తంగా ఈ యొక్క 31-32 వచనాలు అలాగే 5వ అధ్యాయం సారాంశం అంతా కూడా వాడు ప్రేమ కలిగి ఉన్నారు. ఇవే నేటి ఆధునిక సంఘంలో కొరువైన దినాల్లో మనం ఉన్నాం. ఎక్కడ చూసినా కనబడట్లేదు, ఎక్కడ చూసినా అల్లర్లు, వాళ్ళ పాండిత్యాలు తప్ప ప్రేమేది, ఐక్యతేది, ప్రార్థనేది, వాక్యమేది? జాగ్రత్త సోదరుడా సోదరి. అందుకే మనల్ని మనం భద్రపరచుకోవాల్సిన బాధ్యత నీ మీద నా మీద ఉన్నది కదా. కాబట్టి ఈ యొక్క ఆ మాటనే ప్రభువారు కూడా ఆయన యోహాను సువార్త 17వ అధ్యాయం 20-21 వచనాల్లో కూడా ఈ సత్యాన్ని చెప్పాడు. ప్రేమను గురించి, ప్రార్థన గురించి, మనుషుల గురించి ఆయన ఎలా చెప్పాడు చూస్తే వచనం 20-21 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం 20-21 వచనాల్లో చూస్తే, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నామమందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించలేదు. వారి వాక్యం వల్ల నా యందు విశ్వసించే వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఎవరైతే వాక్యం వింటారో వాళ్ళందరూ కూడా తండ్రి లాగా ప్రభు ఉన్నాడు కదా. ఎట్లా ఉన్నాడు? నీవు నేను ఏకమై ఉన్నావు. ఎవరు? తండ్రి మాట్లాడుతున్నారు స్వయానగా. తండ్రి నీవు నేను ఎలాగైతే ఏకమై ఉన్నామో నా వాక్యం నమ్మిన వారితో నేను కూడా కలిసి ఏకమై ఉండులాగునా అని అంటున్నాడు. ఆయన అలాగ ఉండాలంటే ఏం చేయాలని ఆయన ప్రేమ కలిగి ఉండడం ఈ యొక్క అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం యొక్క సారాంశం. సంఘములో ఇది కరువైన దినాల్లో మనం ఉన్నాం, జాగ్రత్త. అయితే వారు భయం కూడా కలిగి ఉన్నారు. ఎవరి ద్వారా? అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో మొదటి 16 వచనాల్లో అననీయ సఫీరాల జీవితం ద్వారా ఆనాడు సంఘంలో భయం కూడా కలిగి ఉంది. ఈనాడు సంఘాల్లో భయం లేదు కదా, లెక్క లేదు. సేవకుడన్నా భయం లేదు కదా, పెద్దలన్నా భయం లేదు, తోటి విశ్వాసులు అంటే అసలు లెక్కే లేదు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నా స్థానం ఏంది? జాగ్రత్త. ప్రభువు ముందు యోహాను ఎలా ఉన్నాడట? ఆయన ప్రత్యక్షతలో చచ్చిన వాళ్ళలాగా ఉన్నాడు. ఆయన ఆరాధనకు వచ్చిన మనవాడు ఎలా ఉండాలి? ప్రభు ముందు మనం చచ్చిన వారిలాగా ఉండాలి. ఆయనకే మహిమ చెందాలి. ప్రభు ఇచ్చిన పనిని నమ్మకంగా జరిగించాలి, అంతేగాని మన ఇష్టం కానే కాదు. అయితే ఇప్పుడు అసలైన వాక్యంలో మనకి వెళ్తాం, సమయం తక్కువగా ఉంది. 5వ అధ్యాయం మొదటి 16 వచనాల్లో మనం చూసాం పేతురు అననీయ సఫీరాల జీవితం మనం చూసాం. ఇది మనం కొత్త పాఠంలో ధ్యానం చేసాం. రెండవది అదే 5వ అధ్యాయం 12-16 వచనాల్లో వాళ్ళు సూచక్రియలు మహత్కార్యాలు వారు చేశారా లేదా? చూడండి.
ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యాలను అపోస్తుల చేత చేయబడిను. మరి వారందరూ ఏక మనసులై మంటపంలో ఉండిరి. వారందరూ ఎలా ఉన్నారట? ఏక మనసులై ఉన్నారు. సోదరుడా, సోదరి, వారి బోధలు విన్న వాళ్ళు, వారి ప్రేమను తెలుసుకున్న వాళ్ళు, వారి ప్రార్థనా శక్తిని పొందుకున్న వారు, వారి వాక్యం ద్వారా ఏక మనసులై వారు ఉన్నారు. మూడవది మనం చూస్తే 5వ అధ్యాయం 17-18 వచనాల్లో ఈ మాటలు చూస్తాం. ప్రధాన యాజకులను అతనితో ఉన్న వారందరూ అనగా సద్దుకైలు తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారంగా పట్టుకొని వారిని వేసారట. సద్దుకాయలనే తెగ అపోస్తుల్ని బలాత్కారంగా పట్టుకొని ఎక్కడ వేశారండి? చెరసాల్లో వేశారు. ఎందుకు? యేసు క్రీస్తు దేవుడని ప్రకటిస్తా ఉన్నారు. యేసు మృతుల్లో నుండి లెగిశాడని ప్రకటిస్తా ఉన్నారు. సత్యాన్ని ఉన్న వాక్యాన్ని ఉన్నట్టు ప్రకటిస్తూ ఉన్నప్పుడు సద్దుకాయలు తెగవాళ్ళు వీళ్ళు పునరుద్ధానం లేదు అని చెప్పే తెగ ఇది. గుర్తుపెట్టుకోవాలా. పరిసయ్యులు, సద్దుకాయలు. పరిసయ్యులేమో పునరుద్ధానం ఉందని నమ్ముతారు, సద్దుకాయలేమో పునరుద్ధానం లేదు అని చెప్పబడే తెగ వీళ్ళు కదా. పరిసయ్యులు వాళ్ళు ఉందని నమ్ముతారు. ఇక్కడ సద్దుకాయలు దేని ద్వారా వాళ్ళు ఈయన బలాత్కారంగా పట్టుకున్నారంటే మత్సరముతో లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారంగా పట్టుకొని చెరసాల్లో పడవేసిన పరిస్థితులు, చెరసాల్లో బలాత్కారంలో పడవేసిన పరిస్థితులు. ఎప్పుడైతే బోధలు విన్నారో ఆ ఒక్క రాత్రి, మొదటి రాత్రి కదండి, వచ్చిన 19 చూద్దాం. వచ్చిన 19 నుండి 26 వచనాలు సారాంశం చదవండి. అయితే ప్రభు రాత్రి వేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి అమ్మా ఈ సంగతిని కూర్చున్న మాటలనియో చాలు. ఒక్కరోజే దేవుని పని బలంగా జరగడానికి దేవుడు తన హస్తాన్ని కొరస చేయట్లా. ఆయన దగ్గరగా ఉన్నాడు, ఆయన నిలబడి ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన సహవాసాన్ని కోరుకుంటూ ఉన్నాడు, ఆయన తన బిడ్డలకు తోడుగా ఉన్నాడు. తన బిడ్డలను చెరసాల్లో వేయబడినప్పుడు సువార్త ఆగాల్సిన పరిస్థితి లేకుండా ఒక్క రాత్రే దేవుడు కలుగు చేసుకొని చెరసాల మూసేయబడి ఉంది. చెరసాల తాళాలు ఏం చేయలేదు, తాళాలు వేసినట్టే ఉన్నాయి. అక్కడ పనివాళ్ళు, కాపలా వాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ పరిశుద్ధాత్ముడు వీళ్ళని ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చి వాళ్ళు చూస్తే లోన వాళ్ళు లేరు. దేవుడు బలంగా ఒక్క రాత్రే తన పనిని చేసిన పరిస్థితితో వారిని ఆయన విడిపించాడు. మరలా వాళ్ళు ఏం చేశారండి? మరలా వాళ్ళు వెళ్ళి దేవాలయంలో బోధిస్తూ ఉన్నారు. సోదరుడా, సోదరి, ఈనాడు నీవు నేను చిన్న కష్టం వస్తే ఫస్ట్ అలిగేది ఎవరి మీద? దేవుని మీదే కదా. మనకి దేవుడు అంటే ఎంత తెలుసు అంటే, మనకి ఏ కష్టం వచ్చినా ముందు మాట్లాడేది దేవుని మీదే. దేవుడు ఉంటే మాకెందుకు ఈ కష్టాలు? ఆయన చూస్తా ఊరుకున్నాడు, మమ్మల్ని పట్టించుకోలేదు, మమ్మల్ని వదిలేసాడు. దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన. దేవుణ్ణి మనమే వదిలిపెడతాం, దేవుని మనమే పట్టించుకోం కదా. దేవుని పనిని మనమే నిర్లక్ష్యం చేస్తాం. నా జీవితంలో ఎన్నిసార్లు అండి దేవుని విషయంలో మనం దూరంగా వెళ్ళలేదు? ఎన్ని ఆదివారాలు ప్రభువుని ఆరాధించకుండా మనం దూరంగా ఉన్నాం? ఎన్ని నియమ కోడికలను మనం వెళ్లకుండా దూరంగా ఉన్నాం? ప్రభు పనిలో నువ్వేం చేసావంటే ఎంతవరకు చెప్పగలవు? నా పని నువ్వు ఏం చేసావని దేవుడు నిన్ను అడిగితే నువ్వు చెప్పగలవా? కానీ నీ కొరకు దేవుడు ఏం చేసి చెప్పాడంటే కోటాను కోట్లు ఆయన చెప్పగలడు. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు ఆయన దేవాతి దేవుడు మానవుడిగా లోకానికి వచ్చినవాడు కదా. ఆయన సమస్తాన్ని మన కొరకు చేసినవాడు. కానీ మనం మాత్రం ప్రభు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్న పరిస్థితులు కదా. మరలా ఆయన చేశాడు, వాడు దేవుని మాటలు మరలా వెళ్ళి బోధించడం మొదలుపెట్టారు. వచ్చిన 26 నుండి మనం చూస్తాం కదండి. ఆ 26 వరకు వచ్చి వాళ్ళు బోధించారు. చూడండి 28లో ప్రధాన యాజకులు వారిని చూసి, మీరు ఈ నామను బట్టి బోధింపకుండా మేము మీకు ఖండితంగా ఆజ్ఞాపించలేదా అని ఇది యెరూషలేములోను మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదకు తేవాలని అది ఏమండి, ఈ మనుషుని హత్య మీరేం చేయాలనుకున్నారు? ఏమయ్యా, ఈ మనుషుని హత్య మా మీద తేవాలంటున్నావు ఏంటి?
మా మీద చెబుతున్నావేంది అని అన్నాడు కదండి. వీళ్ళ మీద కాదా, వీళ్ళు కాదా యేసుప్రభు చంపింది? ఆనాటి యూదులు కదండి యెరూషలేము చంపింది. ఏమన్నారు? పిలాతు అన్నాడు, మీకు ఎవరు కావాలి? యేసుప్రభు కావాలా, బరబ్బా కావాలా అని కదా. ఈ నేరము నా మీద, నా పిల్లల మీద రాకూడదని ఒక పక్క పిలాతు ఏం చేశాడు? తన చేతులు కడుక్కున్నారు. వాళ్ళు ఏమన్నారండి? ఈ నేరం మా మీద, మా పిల్లల మీదకి రాని అని కోరుకున్నారు వాళ్ళు కదా. ఈ నేరం మా మీద రమ్మని వాళ్ళు కోరుకున్నారు. పిలాతేమో ఈ నేరం నాకు అంటకూడదని చెప్పి చేతులు కడుక్కున్నాడు. ఇప్పుడేమన్నారు వీళ్ళు? ఈ నేరం మా మీద మోపాలని చూస్తున్నావేంది? ఏమా ఈ నేరం మా మీద మోపాలని చూస్తే వారి మీద కాకపోతే ఎవరి మీద మోపాలా? యేసుప్రభుని చంపింది ఎవరండి? యేసుప్రభుని చంపింది యూదులే కదా. అబద్ధ సాక్షులను తీసుకొచ్చి వాళ్ళ మధ్య పెట్టి అబద్ధ సాక్ష్యం తెప్పించి అల్లరితో నింపి యెరూషలేముని గలిబిలి చేసి గోల చేసి యేసుని సిలువేయండి 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 కేకలు వేసిన వారు వీళ్ళే. ఇప్పుడు ఏమన్నారు? ఏమి ఎరగనట్టుగా, మాకేం తెలిసినట్టుగా ఏమన్నారండి వాళ్ళు? ఈ మనిషిని వచ్చిన 20 చివరిలో ఈ మనిషి హత్య మా మీద తేవాలని ఉద్దేశిస్తున్నారా అన్నాను. ఈ మనిషి హత్య మా మీద, నీ మీదే, మీరు కాకపోతే ఇంకెవరు? దానికి ముందే కదా మీరు మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని ప్రమాణాలు చేశారు. ఇప్పుడు మా మీద చేస్తున్నారని కొత్తగా అంటున్నారు. సోదరుడు జాగ్రత్త. దేవుని పనిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని విషయంలో మన మాట అవునంటే అవునంటూ, కాదంటే కాదన్నట్లు ఉండాలి. నువ్వు చేయలేకపోయావు అనుకో, నువ్వు మౌనంగా కూర్చో. కానీ చేస్తానని చెప్పేసి వాగ్దానం చేసి దాన్ని మర్చిపోకూడదు. ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడు. అయ్యో నా సోదరి నా మందిరానికి తప్పకుండా ఆదివారం వచ్చి ఆరాధిస్తానని హృదయంలో నిశ్చయించుకుంది, నాతో చెప్పింది, వస్తుందేమో అని ఆయన హృదయం ఆ యొక్క వాకిట నిలబడి ఎదురు చూస్తూ ఉంటాడు నీ కొరకు కదా. నీ హృదయాన్ని చూస్తాడు, నీ స్నేహాన్ని కోరుకుంటాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ఆదరిస్తున్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నీకు మంచి జీవితం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నీ మంచి కొరకే ఆయన ఎదురు చూస్తూ ఉంది. నీ కుటుంబం నువ్వు బాగుండాలన్నదే దేవుని ఉద్దేశం అని సంకల్పం. నువ్వు తన బిడ్డగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. దేవుడు నీ దగ్గర నుంచి ఏది కోరుకున్నా అది నీ కొరకే, నీకు ఇవ్వడం కొరకే, నిన్ను బాగు చేయడం కొరకే, నీ కుటుంబాన్ని కట్టడం కొరకే. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ఎలాంటి ప్రేమ అంటే లోకంలో ఆ ప్రేమకు మించిన ప్రేమ మరొకటి లేనే లేదు. అంత గొప్ప ప్రేమ మయుడు ఆయన. ప్రేమకు స్వరూపం ఏదైనా ఉందంటే ఆయనే నిలువెత్తు నిదర్శనం. యేసు ప్రభువే. ఆ ప్రేమకు మించిన ప్రేమ లోకంలో మరెక్కడ మనకి దొరకదు. కాబట్టి ఇప్పుడు వారేమో ఏమంటా ఉన్నారు? ఈ నేరం మా మీద మోపాలని చూస్తున్నావు అని అంటున్నారు కదా. వాళ్ళే ఆ పని చేశారు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారండి? ఖచ్చితంగా బోధిస్తూ ఉన్నారు. వాళ్ళ బోధలో ఏమాత్రం తేడా లేదు, వాళ్ళు ఏమాత్రం భయపడలేదు. వాళ్ళు ఉన్నది ఉన్నట్లుగా ఖచ్చితంగా బోధిస్తున్నారు. బోధ మనుషుల కొరకు మార్చకూడదు, బోధ మనుషులు మెప్పించే కొరకు మాట్లాడకూడదు. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ధైర్యంగా ప్రకటించాల. ఉన్నది ఉన్నట్లు బోధించినప్పుడు లోకంలో శ్రమలు వస్తాయి. లోకస్తులు నమ్మరు, లోకస్తులు కోపం పెట్టుకుంటారు నీ మీద. అసలు నీ సంఘం నిండదు. అర్థమైందండి? ప్రజలకు ఏం కోరుకున్నారండి? ప్రజలు దురదశములు గలవారుగా ఉన్నారు. వారికి వింతలు కావాలి, విడుదల కావాలి కదా. వారికి స్వస్థతలు కావాలి, అద్భుతాలు కావాలి. యేసు ప్రభు స్వస్థత చేయని వాడు కాదు. ఆయన యేసుక్రీస్తు రక్తము మనల్ని ఏం చేసిందండి? శుద్ధులుగా చేసేది. అయితే నీ విశ్వాసాన్ని బట్టి, నీ ప్రార్థన బట్టి, సంఘం అంతా ఐక్యత కలిగి ప్రార్థన చేయడాన్ని బట్టి దేవుడు తన కార్యాన్ని చేస్తాడు తప్ప అట్టికాయలతోనో, కర్చీపులతోనో, క్యాలెండర్లతోనో, నీళ్లతోనో, ఆయిల్తోనో ఇది జరిగేది కాదు. ప్రజలు దానివైపు చూస్తున్నారు. ఆత్మైన దేవుణ్ణి నువ్వు హృదయశుద్ధితో ఆత్మతో ఆరాధించి నువ్వు ఆయన్ని అడగాలి. కానీ నువ్వు విగ్రహాలతో కోరుకోవద్దు దేవుడిని. నువ్వు ఎక్కడ దేవులాడుతున్నావు? ఆయన నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటే ఆయన వైపు చూడకుండా నువ్వు ఎక్కడ చూస్తున్నావు? నువ్వు మనుషులు చేతుల వైపు చూస్తున్నావు, నువ్వుని వైపు చూస్తున్నావు, కాయల వైపు చూస్తున్నావు కదా.
లోకంలో ఉన్న వింతల వైపు చూస్తున్నావు. జాగ్రత్త సోదరి, నీకు అర్థం కాల ప్రభు, ఇంకా నీకు అర్థం కాల వాక్యం, ఇంకా నీకు అర్థం కాల కనుకనే నీవు అలాంటి భిన్న బోధలు చేసే వారి వైపు వెళ్తున్నావు. రాత్రికి రాత్రే స్వస్థత కావాలని కోరుకుంటున్నావు. చేయగలడు ఆయన. ఆయన మాట ఇస్తే కదా సముద్రం నిమ్మళమైపోయింది కదా. అంత శక్తిమంతుడు. నిన్ను బాగు చేయడం ఆయనకి పెద్ద విషయం కాదు. కానీ ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నీవు తెలుసుకోవాలా. ఆ ప్రణాళిక కొరకు నిరీక్షణ కలిగి ఉండాలా. ఆ ప్రణాళిక నువ్వు తెలుసుకుంటే, ఆయన హృదయాన్ని తెలుసుకుంటే నీ జీవితంలో ఏది కొద్దు ఉండదు కదా. నువ్వు ఎక్కడెక్కడికో పరిగెత్తాల్సిన అవసరంలా. సంఘంలో కూర్చొని సంఘమంతా కలిసి అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? చెరసాల్లో ఉన్నారు అనుకుంటున్నారు, చెరసాల్లో వాళ్ళు లేదు. దేవదత్త వచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. నీ జీవితంలో దేవుడు అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వేం చేయాలా? నువ్వు నమ్మాలి. నువ్వు వాక్యాన్ని నమ్మాలి, వాక్యం వినాలి, వాక్యం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఈనాడు అర్థం కాకే మనం ప్రభుని ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. మన భారతదేశంలో ప్రజలు కూడా దేవుడిని ప్రకృతిలో వెతుకుతున్నారు కదా. ప్రకృతిలో వెతుకుతున్నారు. ప్రకృతిని సృష్టించిన సృష్టికర్తను సృష్టంలో వెతుకుతున్నారు. అమ్మా, నువ్వు కూడా ఎక్కడ వెతుకుతున్నావు? ఈ రాత్రి మనల్ని మనం పరీక్షించుకుందాం కదా. వాళ్ళు బోధించొద్దంటే మేము బోధించకుండా ఉండలేమని ధైర్యంగా బోధిస్తూ ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కదండి. వారి బోధలు ఆగల కదా. 26 నుంచి 33 వచనాలు మనం చూస్తే అతిమిది బండ్రోలతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి బలత్కారంగా చేయకయే వారిని తీసుకొని వచ్చెను. వారిని తీసుకొని వచ్చి సభలో నిలబెట్టి ప్రధాన యాజకులు వారిని చూసి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుల హత్యను మా మీదకు తీసుకొస్తా ఉన్నారు అని అంటున్నారు కదండి. కాబట్టి మీరు యెరూషలేముని మీ బోధతో నింపేశారు. పైపెచ్చు మీ బోధల్లో ఏముంది? మీ బోధల్లో ఏముందంటే ఆ మనుషుడి హత్య మా మీద మేము చేసినట్లుగా ఉంది. అవును, వాళ్ళే చేశారు కాబట్టి ఉన్నదంటే వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు, వాళ్ళు నొచ్చుకుంటా ఉన్నారు కదా. అది మేము మనుషులకు కాదు మేము లోబడేది. ఎవరికి లోబడాలా? దేవునికి లోబడాలా. దేవుని వాక్యాన్ని ఉన్నది దేవుడైతే ఏదైతే చెప్పాడు, ఏదైతే రాయించాడు అది మాత్రమే ప్రకటించాలా. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎదురుగా వాళ్ళు ఉన్నారు, మీరే చంపారు అంటే వాళ్ళకి ఎట్లుండదమ్మా? నువ్వే ఆ తప్పు చేసావంటే ఎట్లుంటుంది కదా. దావీదుని ఏమన్నాడు? ఆ మనుషుడు నీవే అనగలే దావీదు గుండెలు పగిలిపోయింది. రహస్యమందు చేసిన పని, దావీదు చేసిన పనిని బట్టబయలు చేశాడు దేవుని సేవకుడు. వెంటనే దావీదు గుండెలు పగిలిపోయింది. దావీదు ఒప్పుకున్నాడు. మనమైతే ఒప్పుకునే పరిస్థితుల్లో లేదు. దేవుని వాక్యము నిన్ను ఖండించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, నీతో మాట్లాడినప్పుడు నీవు ఒప్పుకునే కలిగి ఉన్నట్లయితే నీ జీవితం మారిపోయింది, నీ జీవితం బాగుపడుద్ది. కప్పుకుంటే ఎప్పటికీ మనం ఇంతే ఉంటాం. ఎందరైతే నా నామాన్ని ఒప్పుకుంటారో వారందరూ కూడా తన బిడ్డలుగా ఉంటారు. దేవుని మాటను నువ్వేం చేయాలా? ఒప్పుకోవాలి కదా. చివరిగా 5వ అధ్యాయంలో వచ్చిన 40 నుండి చూసినట్లయితే ఏముందండి? వచ్చిన 34 నుండి సమస్త ప్రజల వల్ల గలత నొందిన వాడు ధర్మశాస్త్రోపదేశకుడైన గమలేని ఒక మనుష్యుడు మహాసభలో లేచి, ఈ మనుషులు కొంత సేపు వెలుపలకు పంపించని వారికి ఆజ్ఞాపించి వారితో ఇట్లను, ఇశ్రాయేలులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినమున దూత లేచి నాతో ఒక గొప్ప వాడని చెప్పుకొనెను కదా. ఇక్కడ గమలీయేలు అని ఆయన మనందరికి తెలిసిన ఆయనే, మరి గుర్తున్నారో లేదో. గమలీయేలు గురించి విన్నారా? అపోస్తుడైన పౌలు, ఇతడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ఇతడు గొప్ప పాండిత్యం కలిగిన వాడు. ఇతను ఈనాడు మనం ప్రపంచంలో నెంబర్ 1
చెప్పగలిగిన యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. అలాంటి గొప్ప పాఠశాలలో ఈయన బోధకుడు, ధర్మశాస్త్ర బోధకుడు ఈ గమలీయేలు. ఈయన దగ్గరే మన పౌలు ఉన్నాడు కదా, సౌలు పౌలుగా మారాడే, ఆ పౌలు ఆయన పాదాల దగ్గరే నేర్చుకున్నాడు, ఆయన పాఠశాలలో నేర్చుకున్నాడు. అంటే ఇక ఆలోచించండి, మనం పౌల్నే గొప్పగా ఎంచుతాం. 14 పత్రికలు రాసిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, ధర్మశాస్త్రం కొరకు నిలబడిన వాడు, ధైర్యంగా ప్రకటించిన వాడు అన్నాం కదా. ఈయనకి బోధించిన వాడు ఈ గమలీయేలు. ఈ గమలీయేలు అన్నాడు, నాయనలారా ఒకసారి ఆగండి, వాళ్ళందరూ బయటికి పంపించండి, మీకు ఒక సత్యం చెప్తాను నేనండి. ఏంటది? వచ్చిన 38లో, కాబట్టి మీతో చెప్తుంది ఏమనగా, ఈ మనుషుని జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనను, ఈ కార్యమైన మనిషి వలన ఆయన అది వ్యర్థమవును, దేవుని వలన కలిగినదా మీరు వారిని వ్యర్థపరచలేరు. ఏమండి, చాలు చాలు. ఆయన ఏమన్నాడండి, అయ్యా వాళ్ళు బోధించే బోధలు, వాళ్ళ భక్తి, వాళ్ళు ప్రార్థనలు, వాళ్ళు చేస్తున్న పరిచర్య, ఇది మనుషుల వల్ల కలిగింది అనుకో, ఇది ఊరకనే వ్యర్థమైపోయింది. ఇది దేవుని వల్ల కలిగింది అనుకో, మీరు వాళ్ళనేమి చేయలేరు కదా. ఈనాడు ఎన్ని సంఘాలన్నీ మూత పెడుతుంది. ఒక్కొక్కసారిగా అట్టలేవిస్తారు, ప్రపంచ సువార్థికులు అని చెప్తారు, దేశాలు తిరుగుతున్నాం అంటారు. వాళ్ళు ఏమైపోయారు ఈరోజు కదా. మన సోదరుడు కే పాల్ గారు ఏమైపోయాడు కదా. బాధగా ఉంది ఆయన చెప్పాలంటే. కే పాల్ని దగ్గరగా చూసి ఆయనతో మాట్లాడాను. కే పాల్ గారు ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ కూడా ఒక శాంతి దూతగా ఉన్నవాడు. ఆయన అమెరికా వెళ్తూ ఉంటే ఒకనొక టైంలో ఆ ఫ్లైట్ వినండి, ఆయన బోయింగ్ విమానం ప్రపంచంలో ఇద్దరికే ఉన్నాయి అంత పెద్ద విమానాలు, ఒకటి ఇంది. ఈ విమానం అమెరికా వెళ్తే అమెరికాలో ఎయిర్లైన్ దిగడానికి అమెరికా అధ్యక్షుడు కూడా పైన ఉన్నాడు. ఏమంటే కే పాల్ గారు వస్తున్నారు ఎదురు విమానంలో, మేము ఎవరికి టేకప్ ఇవ్వాలి ఫస్ట్ అంటే, మీరు కే పాల్ గారికి మంచి ఫస్ట్ అవకాశం ఇవ్వండి, నేను పైన ఉంటాను, ఆయన దైవజనుడు అని చెప్పి అమెరికా అధ్యక్షుడు ఆయన గాలిలో ఉండి ఈయన విమానం ముందు దిగించాడు. అనేక మంది వచ్చి ఆయన చేత ప్రార్థన చేయించుకున్నారు, 100 మంది దేశ అధ్యక్షులు. ఈరోజు కే పాల్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక జోకర్గా చేసి ఎగతాళి చేస్తున్నారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుని పక్కన పెట్టి ఆ ఘనతను పొందాలని చూసిన గొప్ప ఎంతటి వారైనా సరే కదా, ఆ దేవుడు గడ్డి తినిపించగలడు. బైబిల్లో ఒక ఆయన ఏం చేశాడు? గడ్డి తిన్నాడు. జాగ్రత్త. కాబట్టి ఈ పని వాళ్ళు సొంతగా చేశారనుకో, అది వ్యర్థమైపోయింది. వాళ్ళు కనుక దేవుని చేత చేశారనుకో, దాన్ని మీరేమీ చేయలేరు కదా. ఈ కార్యం మనుషుల వల్ల కలిగినది ఆయన, అది వ్యర్థమవును. దేవుని వల్ల కలిగినది ఆయన, మీరు వారిని ఎట్టి పరిస్థితుల్లో మీరేమీ చేయలేరు. దేవుని కొరకు నువ్వు ధైర్యంగా నిలబడి దేవుని కొరకు నువ్వు ప్రకటించిన దానికి తగినట్లుగా జీవిస్తూ పోతా ఉంటే, దేవుడు ఎన్నికలో నీవు నీ సంఘము ఉంటే, విశ్వాసులు ఉంటే, వారిని ఎవ్వరు కూడా వ్యర్థులుగా చేయలేరు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయండి. కాబట్టి దేవుని పనిని వాళ్ళు ఏం చేశారు? నమ్మకంగా చేశారు. కాబట్టి గమలీయేలు ఏం చెబుతున్నాడంటే, ఆ మనుషుల జోలికి వెళ్ళబాకండి అని అంటున్నాడు కదా. చివరిగా ఆఖరి మాట నేను చెప్పి నేను ముగిస్తానండి. వచ్చి 40 నుండి చూద్దాం. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశాను. చూసారా, వాళ్ళకి కోపం పోలా. ఎందుకంటే దానికి ముందే వీళ్ళు కోపంతో ఏం చేశారు? యేసు ప్రభువుని సిలువేసిన వాళ్ళు. ఇదే కోపంతో స్టెఫన్ని చంపిన వాళ్ళు కదా. ఈ కోపం వాళ్ళకు పోక ఏం చేశారు? ఏం చేశారండి? అపోస్తులను పిలిపించి కొట్టించి యేసునామం బట్టి బోధింపకూడదని ఈనాడు భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో యేసుక్రీస్తుని ప్రకటించొద్దని చెప్పేసి ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో, మన రాష్ట్రంలో కూడా ఇదే జరుగుతుంది కదా. ఏమంటున్నారంటే మత మార్పిడి చేయకుండా ఆపండి అని అధికారులకు ఒక ఆయన హెచ్చరించాడు. మత మార్పిడి ఎక్కడ జరిగిందండి? మతాన్ని ఎవరు మార్చగలరు? ఒక ఆయన అన్నాడు, అబ్దుల్ కలాం గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి భారతదేశంలో క్రైస్తవులు
బాగా మతం మారుస్తున్నారు కదా, ప్రజల్ని మభ్యపెడుతున్నారు కదా. మీరేం చెప్తారు దాని గురించి అంటే, క్రైస్తవులు మతం మారుస్తున్నారో లేకపోతే మత ప్రచారం చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ క్రైస్తవులు మనుషులు త్రాగుబోతుల్ని, వ్యభిచారుల్ని, దొంగలని హృదయాలు మారుస్తున్నారు. వారి బోధలు అనేక మంది దుర్మార్గమైన వారు జీవితాలు మారినాయి, బ్రతుకులు మారినాయి, హృదయాలు మారినాయి. మనుషులు మార్చిన సంగతి మాత్రం నాకు తెలుసు అని అన్నాడు. యేసు ప్రభు అర్థమైతే ఈ మాట చెప్పగలుగుతావు. యేసు ప్రభు మానవుని హృదయాన్ని మార్చడానికి వచ్చాడు, మతం మార్చడానికి రాలా. ఆయన మత స్థాపన చేయడానికి రాలా. మతాన్ని ఖండించాడు. యోధా మతాన్ని ఆయన ఏం చేశాడు? ఖండించాడు. ఈ మార్గం అని ఉంది బైబిల్ గ్రంథంలో. యేసుక్రీస్తు ఫాలో అయ్యేవాళ్ళు, ఆయన అనుసరించే వాళ్ళని, ఆ మార్గాన వెళ్ళేవాళ్ళు, నీవు నేను కూడా క్రీస్తు మార్గంలో వేచే వాళ్ళమే తప్ప మన మతానికి సంబంధించిన మనుషులం కానే కాదు. వాళ్ళు దాన్ని భరించలేక దేవుని బిడ్డలను ఏం చేశారు? కొట్టించారు. అయితే ఏం చేశారు? వాళ్ళు కొట్టించి దెబ్బలు తిన్నారు, పారిపోయి దాక్కున్నారా? వచ్చిన 40 చూసి ముగిస్తాను. 41-42. ఆ నామము కొరకు అవమానం పొందుటకును పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలో ఇంటింటను మానక బోధించుచు యేసుక్రీస్తును ప్రకటించుచుండ్రి. అబ్బా, ఎంత చక్కని మాటలండి. వాళ్ళు తిన్న దెబ్బలను బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారట? ఆ అవమానాన్ని వాళ్ళు సంతోషంగా భావించారు. చూడండి, వచనం 41లో, ఆ నామము కొరకు అవమానం పొందుట పాత్రులను ఎంచుకొని వారు సంతోషించారు. ఒక పక్క కొట్టి అవమానిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? సంతోషించారు. మాత్రమే కాక వాళ్ళు ఏం చేస్తున్నారు? వచనం 42లో, ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచుండరి. ప్రతిదినము దేవాలయంలో ఇంటింట మానక బోధిస్తూ ఉన్నారు. సంఘంలో నుండి ప్రతిదినం ఏం వెళ్ళాలి తెలుసా? వాక్యం ప్రతిదినం వాక్యం వెళ్ళాలి. ఈనాడు ఆదివారం కేవలం ఒక ఆదివారం మాత్రమే ఏదో ఫ్యాషన్గా సంఘం పెట్టేసి మిగతా రోజులు, నేను అడుగుతా ఉన్నాను, గుండెల మీద చేసుకొని మాట్లాడేవాళ్ళు ఎవరైనా మాట్లాడండి. ఆదివారం ఒక్కరోజు ఆరాధనకి వస్తున్నావు, ఆదివారం ఒక్కరోజు తిండి తిను, మళ్ళీ ఆదివారం దాకా నువ్వు తినకూడదు. నువ్వు నిజంగా హృదయం ఉంటే ఆ పని చేయి. అంతరాత్మ నీకు పని చేస్తే నువ్వు ఆ పని చేయి. జాగ్రత్త. కొంతమంది పండక్కే వెళ్తారు. ఈ పండక్కి వెళ్ళే వాళ్ళైతే చచ్చి ఊరుకుంటారు కదా. ఆదివారం ఒక్కరోజు తింటే కొన్ని వారాలకి క్షీణించిపోయి చనిపోతాం కదండి. ఇది ఆత్మీయ ఆహారాన్ని ఆదివారం ఒక్కరోజు నువ్వు తినొస్తున్నావు, మిగతా రోజులు తినకపోతే కదా. భోజనం మాత్రం రోజుకి 3 పూటలు తినాలా, ప్రార్థన మాత్రం ఆదివారం ఒక్కరోజునే కావాలి. ఎంత అన్యాయం అండి కదా. వీళ్ళేం చెప్తున్నారు? వారంకి ఒక రోజు కాదు, ప్రతిదినం. ఏంటట? ప్రతిదినం వాళ్ళు దేవాలయంలోను, ఇంకా ఇక్కడ దేవాలయంలోను ఇంటింట వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. ప్రతిదినం మానక ఏం చేస్తూ ఉన్నారు? మానక బోధిస్తూ ఉన్నారు. మానకూడదు, దేవుని వాక్యాన్ని మానకూడదు, ప్రార్థన మానకూడదు. నియమకుడికలు మీకు గొప్ప ధన్యత. మనకి మంగళవారం స్త్రీల కూడిక, శుక్రవారం బైబిల్ స్టడీ, శనివారం విజ్ఞాపన, ఆదివారం ఆరాధన, చిన్నల పిల్లలకు సాయంత్రం సండే స్కూళ్ళు, నెలలో మొదటి మంగళవారం స్త్రీల సదస్సు, నెలలో 2వ శుక్రవారం రాత్రి ఆల్ నైట్ ప్రేయరు, నెలలో చివరి బుధవారం సువార్త కూడిక. ఈ విధంగా ఈ సంఘం నుండి దేవుని వాక్యం దూపంలాగా విస్తరించబడతా ఉంది. ఇది విన్న వాళ్ళు శక్తిని, బలాన్ని పొందుకొని వారు దేవుని యందు బలవంతులుగా ఉండాలని కోరుకుంటూ చివరిగా ఈ మాట చెప్పుకొని మనం ముగిద్దాం. ఆఖరి మాటలో ఏమంటా ఉన్నాడు? వచ్చి 40లో, మానక బోధించు యేసుక్రీస్తును ప్రకటించుతుంది. కాబట్టి ఆయన వాక్యాన్ని విన్న నీవు నేను కూడా ఏమవుతాం? శక్తిని, బలాన్ని పొందుకోవాలని, వాక్యానికి తగినట్లుగా ఆ దినాల్లో ఆదిమ సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలాగైతే ప్రేమ కలిగి, ప్రార్థన కలిగి కదా, వారు వాక్య బోధ విషయంలోనూ ఐక్యత విషయంలో ఎలాగున్నారో
నేటి సంఘాల్లో మన సంఘం కూడా అలాగ ఉండాలని దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి.